హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు మనం వచ్చేసి గుమగుమలాడే యమ్మీ అండ్ టేస్టీ టొమాటో ఎగ్ బుర్జీ చేసుకుందాం. సో దానికోసం ఫస్ట్ వచ్చేసి మనం స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. సో ఆనియన్స్ వచ్చేసి ఇలా చిన్న చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేయాలన్నమాట. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ 1 టొమాటో అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. సో టొమాటో కూడా బాగా మగ్గాలన్నమాట. దీంట్లోకి కొద్దిగా పసుపు, ఉప్పు వేసి టొమాటో బాగా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేయాలి. దాని తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ చాప్డ్ గార్లిక్ అలాగే కొద్దిగా జింజర్ అయితే స్మాష్ చేసి వేసుకున్నాను. సో ఇప్పుడు టొమాటో అంతా మంచిగా స్మాష్ అయిపోయిన తర్వాత దీంట్లోకి గరం మసాలా, చికెన్ మసాలా అలాగే నేను కొద్దిగా చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇన్ కేస్ మీకు ఎవరికైనా రెడ్ చిల్లీ కానీ, గ్రీన్ చిల్లీస్ కానీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడైతే 3 ఎగ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సో, 3 ఎగ్స్ అనేది మంచిగా ఇక్కడ వేసుకోవాలనమాట ఇలా. సో, ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మనం మీడియం ఫ్లేమ్‌లో ఆర్ సిమ్‌లో పెట్టేసి లిడ్ క్లోజ్ చేసేసాము అంటే, ఆ ఎగ్స్ అనేది కొంచెం కుక్ అయితాయన్నమాట. దాని తర్వాత లిడ్ తీసుకొని కొద్దిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలనమాట. ఎక్కువ స్మాష్ చేసేలాగా మిక్స్ చేయకూడదు. ఎందుకంటే ఎగ్ అనేది కొంచెం పొడి పొడిగా నీట్‌గా ఉండాలనమాట టెక్స్చర్ అనేది. సో, మంచిగా ఇలా లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఇలా మిక్స్ చేసుకున్నామంటే మనకి యమ్మీ అండ్ టేస్టీ ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోతుంది. చపాతీలోకి, వైట్ రైస్‌లోకి, లంచ్ బాక్స్‌కి అన్నిటికి బావుంటుంది.